close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 50mm లెన్స్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి కెనాన్ బ్రాండింగ్ అయితే తీసుకున్నాను 50mm లెన్స్ అనమాట. యాక్చువల్గా డిఎస్ఎల్ఆర్ కొన్న ప్రతి ఒక్కరు కూడాను కెమెరాతో పాటు 50mm లెన్స్ అనేది పర్చేజ్ చేస్తారు. మ్యాక్సిమం అందరూ యూట్యూబ్లో పర్చేజ్ చేస్తారనమాట. ఎందుకంటే దీంతో బ్లర్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే దీనిలో కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయన్నమాట. ఇది నేను జస్ట్ కెమెరా బుక్ చేసిన వెంటనే బుక్ చేశాను, కాకపోతే అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. తర్వాత నేను మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇది ఆగస్టులోనే తీసుకున్నాను. దీని గురించి అన్బాక్స్ అనేది అప్పుడే చేశాను, కాకపోతే అది అప్లోడ్ చేయలేదన్నమాట. తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే 720pలోనే రికార్డ్ చేసింది. దీని యొక్క శాంపిల్స్ అనేవి కూడా ఈరోజు కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ కానీ లేకపోతే కొన్ని ఫొటోస్ కానీ తీశాను. అవి కూడా పెడతాను, శాంపిల్స్ ఎలా ఉంటుంది అనేది. ఒకసారి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. లాస్ట్లో మళ్ళీ దీని గురించి నేను మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే మనకి అమెజాన్ చూసిన పార్సల్ అనమాట. చూడొచ్చు, చాలా డ్యామేజ్గా వచ్చింది. అసలే లెన్స్ చాలా బాగుండాలి. యాక్చువల్ లెన్స్ అనేది అంత కేర్ఫుల్గా ఉండాలి. ఇది అంత డ్యామేజ్గా వచ్చింది. చూద్దాం, ఈ మధ్య అమెజాన్ చూసిన ప్రతి పార్సల్ కూడా ఇలాగే వస్తుందన్నమాట. చూద్దాం, ఇది బాగోలేకపోతే రిటర్న్ పెట్టడం తప్పదు. యాక్చువల్గా ప్రైమ్ లెన్స్ అనేది ఫ్రెండ్స్ కెమెరాకు ఉన్నప్పుడే కొనాలి. నేను కూడా యాక్చువల్గా అలాగనే కొన్నాను, ఒక 2 days గ్యాప్లో కొన్నాను. కాకపోతే 2 days తర్వాత ఏమైందంటే లాక్డౌన్ కారణంగా కెమెరా అయితే వచ్చింది, కానీ 2 days లేట్ అవ్వడం వల్ల మన లెన్స్ అనేది పెండింగ్లో పడిపోతూ చివరి క్యాన్సిల్ చేసి అమౌంట్ రిటర్న్ చేసేసారు. అప్పుడైతే నాకు ఆఫర్లో ఎప్పటికైనా ఇంకా 1000 రూపీస్ తక్కువలో వచ్చేది. ఎనీవే, ఈ నెల తర్వాత మళ్ళీ ఈ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. చూడండి ఎలా ఉందని చేద్దాం. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఏదో అట్లా సపోర్ట్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు, మనకి బాక్స్ పైన ఈ విధంగా ఉంది. కెనాన్ అని బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే కెనాన్ 50mm అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసినట్లయితే EF 15mm అని ఉంది. 1.8 STM లెన్స్ అండి. ఇవి 1.8 అపరేచర్తో వస్తుంది. నెక్స్ట్ ఇటు కనుక చూసినట్లయితే సౌండ్ వస్తుంది, షేక్ చేస్తే చిన్న సౌండ్ వస్తుంది. చూద్దాం లోపల ఎలా ఉంది అనేది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి రాస్తున్నాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. ఒకసారి ఓపెన్ చేద్దాం, లోపల ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ పైన కనుక చూసినట్లయితే ఇక్కడ బార్ కోడ్, ఇక్కడ 50mm 1.8 STM లెన్స్ అని ఉంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ దీనికి సంబంధించిన వారంటీ కార్డ్ అనుకుంటాను. అదేనండి, కెనాన్ సర్వీస్ అని రాసింది, చూసారు కదా. దీనికి ఒక కోడ్ కూడా ఇచ్చారు. పక్కన పెడదాం వారంటీ కార్డ్ని. నెక్స్ట్ ఇలాగ యూజర్ మాన్యువల్ మీకు తెలిసిందే, అన్ని లాంగ్వేజ్లో చైనా, ఇంగ్లీష్. ఇది కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇదేమండి మనకి ఎన్నాళ్ళలో చేతులు చూస్తున్న లెన్స్ అనమాట. ఇంకేం లేదు, పైన లోపల ప్రొటెక్టింగ్గా మనకు ఒక ఇచ్చారన్నమాట. ఇది కవర్ కాదు, అలాగే ప్లాస్టిక్ కాదు, మీడియంగా ఉందన్నమాట. ప్లాస్టిక్లో లైక్ చాలా చీప్ ప్లాస్టిక్ అనమాట. పర్వాలేదు, ప్రొటెక్ట్ చేయడానికి లెన్స్గా సరిపోతుంది. ఇంకా బబుల్ కవర్లో ఉంది కాబట్టి బెటర్ అనుకుంటాను, ఎందుకంటే లెన్స్ అనేది చాలా సెన్సిటివ్. మనకి షేక్ చేస్తుంటే ఎటువంటి సౌండ్ కానీ ఏమి రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడవచ్చు మనకి లెన్స్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే పైన కెనాన్ ఉంది క్యాప్ మీద. ఇక్కడ చూసినట్లయితే కెనాన్ EF లెన్స్ అని రాస్తుంది, 50mm ఉంది. ఇక్కడ లైటింగ్ కండిషన్ కూడా బాగాలేదు ఫ్రెండ్స్. తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. నాకైతే ప్రస్తుతానికి రూమ్ దాటి వెళ్ళే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇటువైపు కనుక చూసినట్లయితే ఇక్కడ ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ అనే బటన్ ఇచ్చారు. మనం ఇటు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి దీనిలో జూమ్ ఆప్షన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కెనాన్ 50mm అని ఉంది. 35 meters 1.1 feet అని రాసి ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. కింద క్యాప్ ఒకసారి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. లెన్స్ అనేది ఇది మనం కెమెరాకి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి కదా ఈ నీడిల్స్ అనేది హోల్డ్ అయిన తర్వాత ఇది మనకు వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇటువైపు కనుక చూస్తున్నట్లయితే మనకి ఫ్రంట్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అపరేచర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకి లైటింగ్ లోపల బాగా తీసుకుంటుంది.
ఒకసారి దీంతో కొన్ని ఫొటోస్ అనేది తీసి మీకు తర్వాత కలుస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సబ్జెక్ట్ మాత్రం ఫోకస్లో ఉంది. ఇప్పుడు ఫ్రంట్ ఫోకస్లో తీసుకొచ్చాను చూడొచ్చు మీరు. ఈ విధంగా మనం ఫోకస్లో తీసుకొచ్చి సబ్జెక్ట్ మాత్రం ఫోకస్లో ఉంచుతాం అనమాట. యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అలా కూడా యూజ్ చేయొచ్చు అండి. నేను చూసింది 50 mm లెన్స్. మా వాడు కొంచెం వెనక్కి జరిగేటప్పుడు చూసారా, డిస్టెన్స్ అనేది తక్కువ ఉండేటప్పటికి ఏమవుతుందంటే బ్యాక్ బ్లర్ అవుతున్నాడు కానీ ఎక్కువ బ్లర్ అనేది లేదనమాట. మీరు కనుక బ్లర్ చేయాలనుకుంటే చూడండి, ఫ్రంట్ కూడా చూడండి, ఇప్పుడు బ్లర్ చేశాను. అలా కాకుండా మీరు డిస్టెన్స్ కానీ ఎక్కువ పెట్టండి ముందుకు వెనక్కి, అప్పుడు ఏంటంటే ఎక్కువ బ్లర్ అనేది అవకాశం ఉంటుంది. కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు శాంపిల్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఈ షాట్ అనేది చాలా డిస్టెన్స్ అనేది పెట్టాను అనమాట. యాక్చువల్లీ నేను అనుకోకుండా షూట్ చేశాను అనమాట. యాక్చువల్లీ కొంచెం సెట్టింగ్స్ కనుక సెట్ చేస్తే ఇంకా షార్ప్గా వచ్చేది వీడియో. కాకపోతే మీకు చూపిస్తాను అనమాట ఫ్రంట్కి బ్యాక్కి ఎలా ఫోకస్ చేంజ్ అవుతుంది అనేది అనమాట. ఈ వీడియోలో కూడా చూసారు కదా ఫ్రెండ్స్, చాలా షార్ప్గా మనకి బ్యాక్ అనేది ఫోకస్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సబ్జెక్ట్ ఒకటినే ఫోకస్లో ఉంచవచ్చు. మీరు కనుక సెట్టింగ్స్ మీకు ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో షార్ట్ అనేది చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఈ షార్ట్లో చూడొచ్చు అనమాట, హీరో కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారికి షోల్డర్ అనేది చూపిస్తారు, అవతల పక్క వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు అనమాట. ఈ విధంగా షూట్ చేస్తారు అనమాట. మాట్లాడుతున్న పర్సన్ బ్లర్లో ఉంటాడు, అవతల పర్సన్ అనేది ఫోకస్లో ఉంటారనమాట. ఈ విధంగా మనం చూడొచ్చు, చాలా సినిమాల్లో ఉంటుంది ఈ విధంగా అనమాట. ఆవిడకి బ్యాక్ తిరగొద్దురా అన్న తిరిగాడు అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నట్టుగా డిస్కస్ చేస్తున్న వీడియో అనమాట ఇది. ఈ విధంగా కూడా షూట్ చేయొచ్చు షోల్డర్ లెవెల్లో అనమాట. ఫ్రెండ్స్ నేను ఇండోర్లో ఒక శాంపిల్ అనేది తీసాను. మా ఆవిడకి ఒక పాట పాడమన్నాను. మా చిన్నోడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. ఒకసారి చేతులు కదుపుతూ చేయరా అని అనమాట. ఇక్కడ చూడవచ్చు వీళ్ళు చేసే కామెడీ అనేది. ఆడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం, వీడు మరీ ఎటకారంగా చేయడం, అంత చిన్న ఫన్నీ అనమాట. ఇండోర్లో అయితే బ్యాక్గ్రౌండ్ పెద్ద డిస్టెన్స్ లేదు కాబట్టి బ్లర్ అనేది పెద్దగా లేదనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లర్ అయిందనమాట ఫోటోలో. జస్ట్ నేను ఎటువంటి కలర్ కరెక్షన్ లేదని డైరెక్ట్గా రా ఫోటోస్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ కూడా చూడొచ్చు సబ్జెక్ట్ మనకి ఫోకస్లో ఉంది. నెక్స్ట్ ఇంకో ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో చూడొచ్చు బ్యాక్ అనేది సబ్జెక్ట్ ఫోకస్లో ఉందన్నమాట. జస్ట్ శాంపిల్స్ అండి ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఇప్పుడు నేను రికార్డ్ చేసిందంతా కిట్ లెన్స్తోనే రికార్డ్ చేస్తాను అనమాట. నాకు ఈ 50 mm లెన్స్తో యూజ్ చేయడానికి నాకు ఉన్న రూమ్లోని ఎన్విరాన్మెంట్ అనేది సరిపోదు. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే కిట్ లెన్స్తో కాబట్టి నా హ్యాండ్ డిస్టెన్స్లో ఉందన్నమాట. నా చేతికి జస్ట్ ఒక ఇంత దూరంలో ఉంది, అంత ఒక జానర్ దూరం కూడా లేదనమాట. నా చేయికి ఉంది, అంత డిస్టెన్స్లో ఉంది. అదే కిట్ లెన్స్ కాబట్టి అనమాట. అపరేచర్ 4.0తో పెట్టాను. అదే కనుక ఇది 1.8 అపరేచర్ ఇది కానీ పెట్టాలంటే ఇప్పుడు నా ఎదురుగా ఉన్న కెమెరాకి 5 times డిస్టెన్స్ అనేది బ్యాక్ పెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ రూమ్ అవతల పెట్టాల్సి వస్తుంది. హాల్లో కనుక ఇప్పుడు తీసుకున్నట్లయితే నేను ఈ చివరిన ఇది పెట్టి నేను అక్కడెక్కడో కూర్చోవాలన్నమాట. కనీసం 10 నుంచి 12 అడుగులు డిస్టెన్స్ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంత దూరం కూడా రికార్డ్ చేయాలి. అప్పుడు కానీ నేను కన్విన్షన్ అనమాట. ఇప్పుడు అంత డిస్టెన్స్లో రికార్డ్ చేయలేం కాబట్టి జస్ట్ కిట్ లెన్స్తోనే చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఎక్కువగా కూడా ఈ లెన్స్ అనేది యూజ్ చేయలేకపోయాను. ఈ లెన్స్ యూజ్ చేయాలంటే మనకు ఫస్ట్ నాకున్న చిన్న బెడ్రూమ్లో కూడా సరిపోదు లొకేషన్ అనమాట. ఈ హాల్లో కెమెరా పెట్టి అక్కడ కూర్చొని రికార్డ్ చేయాలి. చూద్దాం, ఎన్విరాన్మెంట్ కొంచెం సెట్ అయ్యి కొంచెం చాలా డిస్టెన్స్లో పెట్టాలి కాబట్టి అందుకని నేను ఎక్కువగా దీంతో షూట్ చేయలేదు. ఇప్పుడు స్టిల్ ఈ వీడియో యొక్క శాంపిల్స్లో కూడా ఈ వీడియోని షూట్ చేయకుండా కిట్ లెన్స్తో రికార్డ్ చేసి చెప్పాల్సి వస్తుంది. అయితే చాలా ఉపయోగం ఉంది దీంతో. ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ తీస్తే మంచి సినిమాటిక్ షాట్స్ అనేది తీయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, నేను వీడియోస్ కొన్ని శాంపిల్ పెట్టాను. ఆ వీడియోలు మీరు చూడొచ్చు. ఫ్రంట్ బ్యాక్ కానీ మనం సబ్జెక్ట్ని ఎలా బ్లర్ చేస్తున్నాం అనేది, మన సబ్జెక్ట్ని ఫోకస్లో ఉంచి మిగతా పర్సన్ ఎలా బ్లర్ చేస్తున్నాం అనేది శాంపుల్గా ఒక క్లిప్లో చూడొచ్చు మీరు. చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనకి ఒక ప్రతి యూట్యూబర్కి ఏంటంటే కిట్ లెన్స్తో పాటు 50 mm లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫ్రెండ్స్ దీంతో పాటు 24 mm లెన్స్ కూడా బుక్ చేస్తుంటే బాగుంటుంది. ఇంచుమించు దానికి దీనికి ప్రైస్ అనేది పెద్ద డిఫరెన్స్ లేదు, ఒక 1000 అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే దీనికన్నా ముందు 24 mm తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కనుక ఇంత లాంగ్ డిస్టెన్స్ అయినా పర్వాలేదు, షూట్ చేయడానికి అవకాశం ఉందనుకున్నట్లయితే ఇది తీసుకోండి. లేకపోతే 24 mm అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇది పర్చేజ్ చేయండి. 50 mm అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. కాకపోతే దీనికన్నా అది ఎందుకు బెటర్ అంటున్నానంటే, మనకు దగ్గరలో ఉండి ఇప్పుడు నేను కిట్ లెన్స్ పెట్టినట్టుగా పెట్టి ఈ డిస్టెన్స్లోనే షూట్ చేసుకోవచ్చు అనమాట. అదే 24 mm అయినట్లయితే. ఫ్రెండ్స్ ఇదైతే DSLR ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఉండాల్సిందే. అంత బాగుంటుంది ఈ యొక్క లెన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనమాట. కాకపోతే మీకు చెప్పాను కదా, మనకి ఇలా స్టేబుల్గా కూర్చొని షూట్ చేయాలనుకున్నట్లయితే మనకు 24 mm బాగుంటుంది. ప్లస్ మనకు వైడ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అది ఇందులో వైడ్ కూడా అంత ఉండదు. ఇప్పుడు కిట్ లెన్స్లో కూడా వైడ్ తక్కువైనా చూడొచ్చు. నెక్స్ట్ ఇందులో కూడా వైడ్ అనేది తక్కువగానే ఉంటుందన్నమాట. అదే 24 mm అయితే కొంచెం వైడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకు కొద్దిగా షార్ట్ డిస్టెన్స్లో ఎలానే పెట్టి కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో 50mm లెన్స్ యొక్క ఆర్యూ ప్లస్ నేను కంపేర్ చేశాను 24mmతో కలిపి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై